క్రైస్త లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఇకపోతే ఈరోజు దేవుని వాక్యంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మీకున్న ప్రార్థన అవసరతలని వాట్సాప్ పంపించినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును గాక. ఆమేన్. ఇక వాక్యంలో దావీదుకున్నంత ఓర్పు అనేది, విశ్వాసం అనేది మనకు అవసరం. మనకి అంతటి ఓర్పు విశ్వాసము ఉన్నట్లయితే దేవుని వాగ్దానాలు మనల్ని ఆవరిస్తాయి, మనల్ని హత్తుకుంటాయి, నెరవేరుతాయి. దావీదు ప్రయాసపడతా ఉన్నాడు దేవుని ఆశీర్వాదం కోసం. ఒకనొక సమయంలో ఆశీర్వాదము వచ్చే పరిస్థితులు ఎదురైతాయి. ఒకవైపు ఆలోచన చేస్తేనేమో దేవుందే అన్నట్లు అనిపిస్తుంది. ఇంకొక వైపు ఆలోచన చేస్తేనేమో దేవునిది అయితే మనం ఇలాగ చేయటం తప్పు కదా అని అనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, దావీదు అరణ్యంలో బలహీనమైనటువంటి పరిస్థితులలో ప్రాణ భయంతో బతుకుతూ ఉంటే, అదే సమయంలో దావీదుని చంపాలని చూసేటువంటి సౌలు దావీదుని వెతుక్కుంటా వచ్చి ఒకనొక దగ్గర దావీదు కనపడకపోయాలకే రెస్ట్ తీసుకుంటా ఉంటాడు. అదే సమయానికి దావీదు అటుగా వచ్చి చూస్తే సోయి లేకుండా సౌలు నిద్రపోతా ఉంటాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి బెదర్ అంటాడు, చంపే దేవుడు నీకు అప్పచెప్పింది కదా, చంపేసాయి అని పక్కనున్న బెదరు సలహా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుడు చేసిన వాగ్దానం నెరవేరినట్లే కదా. దేవుడు సౌలుకు ఉన్నటువంటి రాజ్యాన్ని తీసి దావీదుకి ఇస్తా అన్నాడు. అదే సౌలు చేతికి చిక్కిండు. చంపవచ్చు కదా, చంపేస్తే రాజ్యము దావీదు వశమవుతుంది. దేవుని ఆశీర్వాదం నెరవేరినట్లే, అంతే అయిపోయినట్టే. ఇంకా దేవుని ఆశీర్వాదం వచ్చింది, దేవునికి స్తోత్రం, అంతే ఇంకా అని అనుకోవచ్చు. ఇదొకటి. ఇంకొక వైపు చూస్తేనేమో ఇది ఎంతవరకు సమంజసం? తప్పు కదా. సౌలుని దేవుడే అభిషేకించాడు, దేవుడే రాజుగా ఉండమని అభిషేకించాడు సౌలుని. అటువంటి అభిషేకము, అంతటి పరిశుద్ధాత్మ చేత నింపబడిన సౌలుని చంపటం ఎంతవరకు శ్రేయస్కరం, ఎంతవరకు న్యాయం అని దావీదు ఇంకొక పక్క ఆలోచన చేస్తాడు. మీరు చెప్పండి, రెండిట్లో ఏది న్యాయం? దేవుడు అప్పచెప్పిండు, నెరవేర్చబోతా ఉన్నాడు, మనకు చేసిన వాగ్దానం అనుకొని చంపేయాలా? లేదా మరి దేవుని అభిషేకము పరిశుద్ధాత్మని చేత నింపబడి పరిశుద్ధాత్మని చేత రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఒక దేవుని మనుషుని నిర్దాక్షిణ్యంగా చంపేసి నేను దేవుని బిడ్డని, రండి ప్రార్థన చేస్తా, నేను చేసిన ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది అని చెప్పుకుంటే ఎంతవరకు సమంజసం? అందుకే దావీదు అంటాడు, పోతే పోని, నేను చంపను. దేవుని అభిషేకం పొందుకున్న మనుషుల్ని
చంపి దేవుని ముందు నిలబడి స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అని ఎట్లా ప్రార్థన చేస్తావు? అలాగ నీతిమంతుడిగా ఎలాగ నిలబడతావు అని ఆ పక్కన సలహా ఇచ్చిన బెదర్తో అంటాడు. అని ఏం చేస్తాడంటే ఆ బెదర్ను కూడా వద్దని ఆపేస్తాడు. ఆపేసి దావీదు కూడా ఏమనకుండా ఆయన బాటను ఆయన వెళ్ళిపోతాడు. దావీదు తోవలో దావీదు వెళ్ళిపోతాడు. ఏమంటాడో తెలుసా దావీదు? దేవుని ఆశీర్వాదము మనకుంటే దేవుడే తీర్పు తీర్చుకుంటాడు. ఆయన మనకు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం నెరవేర్చడం ఆయన చేతిలో పని, మన చేతిలో పని కాదు, ఆయన చేతిలో పని. అందుకే దావీదు ఏమంటాడంటే, నేనేం చేయను, ఈ రాజుని నేనేం చేయను, దేవుడే ఈయనకి తగినది చేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని ముత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని ముత్తును. దేవుని మీదొట్టు, నేనేమి చేయను, దేవుడే ఆయన్ని చంపుతాడు, యుద్ధానికి పోయి నశిస్తాడు, లేదా ఏదన్నా ఉపద్రవంలో పడి సస్తాడు. నేను మాత్రం ఏమీ చేయను అని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఓర్పు అనేది దేవుని మనుషులైనా లేదా దేవునికి వెలుపల ఉన్నటువంటి మనుషులైనా, దేవునిలో ఉన్నవారైనా, దేవుని మనుషులు కాని మనుషులైనా సరే, ఓర్పుతోటి మన జీవితంలో మనము నడిచినట్లయితే ఇతరులకి ఏ విధమైనటువంటి హాని తలపెట్టకుండా నడిచినట్లయితే మన కార్యము సఫలమవుతుంది. నమ్ముతారా? లేఖనాల్లో నుంచి నమ్మండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన దేవుడు యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి దేవుడు. మనకు ఒక వాగ్దానము, మనకు ఒక మాట ఇచ్చాడు. నెరవేర్చటము ఆయన పని, నిలబడి నడవటం మన పని. ఇక ఇతరులు ఎవరైనా సరే, లోపల వారైనా వెలుపల వారైనా, సంఘంలో వారైనా సంఘానికి వెలుపల వారైనా, దేవుని మనుషులైనా అన్య జనాంగమైన, తీర్పు ఆయన తీరుస్తాడు. మన దేవుడు తీర్పు తీరుస్తాడు. మనకి ఈరోజు దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, మీరు ఏమి చేయొద్దు, ఈరోజు వాగ్దానాన్ని బట్టి నిలబడి ఉండండి. కీర్తనలో 37 అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానం ఏమిటంటే, మన దేవునిది, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నమ్ముకొని నీ తోవలో నిలబడినట్లయితే, నీ జీవితంలో నిలిచినట్లయితే ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. నువ్వేం చేయొద్దు, నువ్వు నమ్ముకొని ఉండు. నువ్వు నమ్ముకొని ఉన్నట్లయితే మన పనులన్నిటినీ కూడా చక్కబెడతాడు. ఆయనే ముందు నిలబడి, ఆయనే యుద్ధము చేసి, ఆయనే యుద్ధములో జయమును అనుగ్రహించి, ఆయనే మనకు సింహాసనమును అధిష్ఠింపచేసి, ఆయనే మన చేతులను పైకెత్తి స్తోత్రం చెప్పిస్తాడు ఆయనకి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. అన్నట్లుగానే దావీదు దేవుని కార్యాన్ని చూసిండు. ఆ రోజు ఏమన్నాడు? సౌలు విషయంలో పక్క ఉన్నటువంటి ఆ బ్రదర్ తోటి ఏమన్నాడు? నువ్వు వద్దు ఏమనొద్దు, నేను కూడా ఏమన్ను,
నేను కూడా ఏమన్నా దేవుడే యుద్ధానికి తీసిపోయి నశింపజేస్తాడు, లేదా ఏదో ఒక అపాయంలో పెట్టి తొక్కుతాడు, లేదా దేవుని మీద ఒట్టు దేవుడే చంపేస్తాడు. ఏ రీతిగా అయినా సరే దేవుడే చంపేస్తాడు. మనం ఏమి చేయొద్దని దేవునికి అప్పచెప్తే దేవునికి అప్పచెప్పిన దానిని బట్టి దావీదుకి చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగని రాయబడి ఉన్నది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసెను. దేవునికి ఘనత కలుగును గాక. మనం చెప్పుకుంటా ఉన్నామా, దేవుడికి అప్పచెప్తే మన కార్యాలని సఫలం చేసేస్తాడు. దావీదు ఏం చేయలే, కనీసం చిటికినీళ్ళు కూడా తీసుకుపోయి సౌలు మీద పెట్టి ఏమన్నా అవుతుందా, ఏమన్నా జరుగుతుందా, దేవుని రాజ్యం నాకు వస్తుందా, దేవుని వాగ్దానం నెరవేరుతుందా అని చూసింది లేదు. దావీదుకి ఆ సౌలు మీదకి వచ్చిన ఉపద్రవానికి ఏ సంబంధం లేదు. దేవుడు సౌలుకి శిక్ష విధించినందువల్ల రాజ్యము దావీదు వశమైంది. దావీదుకు దేవుడు చేసిన వాగ్దానము దేవుడు దావీదు పక్షంగా నెరవేర్చాడు. రాజ్యాన్ని తీసి దావీదుకి అప్పచెప్పిండట. మళ్ళీ దావీదు ఏం చేయాల, యుద్ధం చేయాల, పోయి మళ్ళీ సంధి చేసుకోవాలా. అయ్యా నీ రాజ్యం నాకు అప్పచెప్పు అని ఏదైనా సరే మాట్లాడుకోవాలా, పంచాయతీ పెట్టుకోవాలా. నీకది నాకిది, ఇద్దరికిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలా. దేవుని నెరవేర్పు అనేది ఖచ్చితంగా తీరుతుంది. ఖచ్చితంగా ఓపిక కలిగి దావీదు లాంటి నిబద్ధత, దేవుని మార్గంలో నీతి న్యాయములను అనుసరించినట్లయితే దేవుని చెయ్యి పనిచేస్తుంది. దేవుని చెయ్యి కార్యము సఫలపరచబడేటట్లుగా, మన పక్షముగా మన వాగ్దానము నెరవేర్చబడేటట్లుగా దేవుని చెయ్యి పనిచేస్తుంది. ఆమేన్. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన మహాదేవుడు ఆయన. అంతటి మహాదేవునికి ప్రార్థన చేసుకుందాం, మన కార్యములు సఫలపరచబడును గాక. అలాగా పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, దావీదు ఎడల చూపినటువంటి కృప శాశ్వతమైనది. దావీదు సంతతి అయ్యుండి ఈ దినమున నాయన పడుచున్నటువంటి ప్రయాసకి, ఉన్నటువంటి కార్యములన్నిటి పక్షముగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రతి కార్యమును సఫలపరచమని, ఈ మందిరం పక్షముగా మీ కుడి చేతి కార్యములను తండ్రి జరిగించి ఒక గొప్ప మందిరమును, అలాగే తండ్రి గొప్ప ఆత్మీయ స్థితిని మీ ప్రజలకు అనుగ్రహించమని, మీ నామమునందు నడుచుచూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో వారి యొక్క కార్యములు, వారి యొక్క పనులు, వారి యొక్క అవసరతలు ఏమై ఉన్నవో వాటిని అన్నింటినీ జ్ఞాపకము చేసుకొని దయగలిగినటువంటి మీ చేతి కార్యములను జరిగించి, నీవు సజీవుల దేవుడవు, నోటి వాక్యమును నెరవేర్చే శక్తిమంతుడవు, నీ వాక్యమును నీ బిడల పక్షముగా నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని బలము కలిగిన కార్యములు మన జీవితంలో జరిగించబడును గాక. ఆమేన్, ఆమేన్.